బీఆర్ఎస్ వాళ్ళది రజత్ ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. ఆ రజత్ ఉత్సవ్ కార్యక్రమంలో ఓడిపోయిన ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ప్రతి ఒక్క మాట అబద్ధం, ఒక్క మాట కూడా ఆయన నిజం మాట్లాడలే. గతంలో కూడా అబద్ధం మాట్లాడి పదవిలో ఆయన పదవి తీసుకుండు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఇప్పుడు మళ్ళా ప్రజలకి మోసం చేసి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం నెక్స్ట్ అని ఆ విధంగా ఆయన డప్పు కొట్టిండు. డప్పు కొట్టుకుంటా మా కేంద్ర గవర్నమెంట్కి అయినా కామెంట్ చేసిండు. 12 రూపాయలు కూడా ఇయ్యలే ఎక్స్ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ప్రధానమంత్రి గారు మన తెలంగాణకి వచ్చే సమయంలో మీరు మర్చిపోయినారు అనుకుంటా. ప్రధానమంత్రి మీరే మాకు దేవుడు, మీరే గొప్ప ప్రధానమంత్రి అని చాలా పెద్ద పెద్ద మాటలు మీరు ఆ సమయంలో మాట్లాడినారు కదా. అప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారికి అడగలేదు, మాకు మీరు నిధులు ఇస్తలేదు, డిగ్రీ కాలేజ్ ఇస్తలేదు, మెడికల్ కాలేజ్ ఇస్తలేదు, ఇది ఇస్తలేదు, అది ఇస్తలేదని ఎందుకు అడగలే?